హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము మా మియాపూర్ దగ్గర ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాము అనమాట. మనం ఇప్పుడైతే ర్యాపిడో బుక్ చేసుకున్న ఆటోలో వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ మొత్తం ఫైనల్గా అయితే మనం ఇక్కడికి వచ్చేసినాం. మనకు పెద్ద ఏంటది చింపాంజీ పెద్దగా అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్లో వెళ్ళి మనం టికెట్స్ అయితే తీసుకోవాలి. ఫర్ ఈచ్ పర్సన్ 100 రూపీస్. అసలు ఇది వర్తా కాదా, 100 రూపీస్ పెట్టొచ్చు లేదని మీకైతే మొత్తం చూపిస్తాను అనమాట. బయట అయితే విగ్రహం చాలా, ఇది విగ్రహం అంటారు, ఇది స్టాచ్యూ ఏదో అంటారు కదా. సో బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ ఎంట్రీ టికెట్ మీరు చూసుకుంటే ఈచ్ వన్ 100 రూపీస్ అనమాట. మేము నలుగురం వచ్చినాం, 400 అయింది. ఇప్పుడైతే మనమైతే లోపలికి వెళ్దాం. బయట చూసుకుంటే మన అందరు ఫొటోస్ తిరుగుతున్నారు. ఇక్కడ పైకి వెళ్ళేటప్పుడు మొత్తం కింద చెక్కలు వెళ్తున్నాయి. అండ్ చిన్నపిల్లలకి అయితే చూపించడానికి చాలా బాగుంది. మనం ఫస్ట్ అయితే లోపలికి అయితే వెళ్ళాం. ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఏమో రాసి ఉంది యానిమల్స్ వరల్డ్ అని. ఇక్కడ నుంచి లెఫ్ట్ లోకి మనకి కిందికి దిగాలి. మనకి స్టార్టింగ్ లోనే చూసుకుంటే మనకు ఒక పెద్ద ఏనుగుది పెట్టిన బొమ్మ పెట్టింది అనమాట. ఓకే, ఇవి చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి చూడాలన్నమాట ఏముందో అసలుకి. ఓకే, లోపల మొత్తం ఇంకా చూసుకుంటే మనకి పక్షులు అరుపులతో పెట్టారు. చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు ఇలాంటివి చూడడానికి. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. మీరైతే ఇది చూడండి. అప్పుడే వేస్తున్నాయి. సో ఇది నెక్స్ట్ అనమాట. ఇందులో చూసుకుంటే సింహం బొమ్మ అండ్ వివిధ రకాల జంతువులు ఇక్కడ ఉన్నాయి. మనం ఫస్ట్ చూసుకుంటే అందులో పక్షులు ఉన్నాయి, ఇందులో జంతువులు ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే పాతకాలం మనిషి కూడా, అంటే అప్పట్లో ఎలా ఉండేవారని ఒక నమూనా ఏర్పాటు చేశారు. అండ్ అమ్మాయిలకు అండ్ చిన్నపిల్లలకు అందరికి నచ్చే పాండా కూడా ఇక్కడ ఉందన్నమాట. ఈ జంతువులు వాటి సౌండ్లతో పాటు పెట్టినారు. చాలా బాగుంది మొత్తానికి చూడడానికి. బట్ మొత్తానికి అయితే అది ఓన్లీ అంటే ఒక 2 దారులు మాత్రమే పెట్టేసారు. అంటే ఒక పక్షులు జంతువులు మాత్రం పెట్టారు, తర్వాత ఏం లేదు. దానికైతే అది అంత వర్త్ అనిపిస్తుంది. ఓన్లీ చిన్నపిల్లలకి మాత్రమే ఏదో రావాలంటే అంతా చూడడానికైతే ఇందులో ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా మీరు, షాపింగ్ అనమాట. షాపింగ్ అయిపోయినమాట. ఇక్కడ చూసుకుంటే మనం అన్ని జాయింట్ వీల్ అండ్ రకరకాల గేమ్స్ అయితే ఉన్నాయి. సో మంది కూడా చాలా మంది లేరనమాట ఇక్కడ. సో ఇదైతే అంత వర్త్ అయితే కాదు. బట్ మీరు పిల్లలతో వాళ్ళని పిల్లల్ని తీసుకొని వాళ్ళైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మనం dari makan dari sultan dan macam